అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. వెల్కమ్ టు క్రైమ్ ఇండియా టీవీ. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా బిజినెస్ హబ్గా మార్చారు, ఏ విధంగా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారితోటి ఏ విధంగా బిజినెస్ చేశారు అనే విషయము ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ తరుణంలో భూమన మొన్న ఒక అంశం బయటికి తీసుకొచ్చాడు. ఏంటి, ఆవులు చనిపోతున్నాయి, పట్టించుకోవట్లేదు, ఆవులకి నాసిరక పౌడర్ని వాడుతున్నారు, అందుకే గోవులు చనిపోతున్నాయి, అనేక అంశాలను బయటికి తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, గతంలో దేవాదాయ శాఖ ఎవరి చేతిలో ఉండేది అంటే దానికి ఒక మినిస్ట్రీ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి గారి చేతుల్లోనే ఆ దేవాదాయ శాఖకు సంబంధించి పట్టు ఉండేదన్నమాట. అంటే ఎంత డబ్బులు వచ్చాయి, ఎంత డబ్బులు పోతున్నాయి, ఆ డబ్బులు ప్రభుత్వానికి ఎలా రావాలి, ఆ డబ్బులు వేరే కార్యక్రమానికి ఎలా వాడాలి అని పూర్తిగా వాళ్ళే తీసుకున్నారు దాని బాధ్యత అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇందులో ఇంకొక అంశం ఏంటంటే, మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఇష్టానుసారం అసలు విఐపి దర్శనాలు, ఇష్టానుసారం బ్రేక్ దర్శనాలు. అక్కడ నువ్వు 2 గంటలు, గంట, 3 గంటలు ఉంటే బ్రేక్ దర్శనాల్లో ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైన భక్తులు ఏమైపోవాలి? మీకే వెంకటేశ్వర స్వామి వారా, సామాన్య భక్తులకు వెంకటేశ్వర స్వామి వారు కాదా అని అప్పట్లో ప్రజలు బాధపడ్డారని మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంకొక అంశం ఏంటంటే, జనరల్గా గతంలో నెయ్యిలో కల్తీ, పాలులో కల్తీ, ప్రసాదంలో కల్తీ, అసలు అన్నదానం మీద పూర్తి తీసేశారు. ఏదైతే భోజనం పెడతారో అది పూర్తి తీసేశారు. ఇంకా జనరల్ దర్శనాల్లో అంటే సామాన్యమైన భక్తులు జనరల్ దర్శనాల్లో వెళ్తే, అంటే కాలినడక అనుకోండి, కాలినడకలో వెళ్తే మధ్యలో మజ్జిగ ఇచ్చేవాళ్ళు గతంలో. ఇప్పుడు అది కూడా పూర్తి తీసేశారు. దానికి సంబంధించి మన టీటీడీ ఈవో శ్యామలరావు గారు కొన్ని అంశాలు తీసుకురావడం జరిగింది. 5 ఏళ్ళు అక్రమాలే, తిరుమలను భ్రష్టు పట్టించారు, గోవుల మరణాలను దాచేశారు, జీవాలకు పురుగులు దానా పెట్టారు, టెండర్లో అక్రమాలకు పాల్పడ్డారు, విజిలెన్స్ అధికారులని రానివ్వలేదు, నెయ్యి సహా పలు కల్తీ చేశారు, సాంప్రదాయ ఉత్పత్తుల్లో దండుకున్నారు, ఐటీ విభాగాన్ని దళారులకు ఇచ్చేశారు, అర్హత లేని వ్యక్తులకు జీఎం పదవి, నాటి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి, ప్రస్తుతం గోవుల మరణాలు తగ్గించాం, ఫార్ములా HN పౌడర్ను వాడుతున్నాం, వాస్తవాన్ని భూమన వక్రీకరించారు టీటీడీ ఈవో శ్యామలరావు గారు. గతంలో జరిగినటువంటి అన్యాయాలు, గోవులను గతంలో ఎన్ని చనిపోయాయి ఏంటి, అసలు పూర్తిగా అసలు విజిలెన్స్ అధికారులు కొండపై అడుగు పెట్టాలన్నా కూడాను జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి దారుణాలను బయటకు వస్తాయేమని చెప్పి. ఇది ఒక్కటే కాదు, ఒక తిరుమలనే కాదు, ప్రభుత్వ అండర్లో ఉన్నటువంటి, ప్రభుత్వ చేతిలో ఉన్నటువంటి ప్రతి గుడి, ప్రతి దేవాలయము ఇదే పరిస్థితిగా, ఇదే మాదిరిగా గతంలో బిజినెస్ చేశారని ఇప్పుడున్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, నిన్నలాగా మొన్న ఒక 2 డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ అయితే తిరుమలకి వెళ్ళి రావడం జరిగింది. ప్రసాదం తెచ్చాడు. అది అసలు ఆ ప్రసాదం ఆయన బ్యాగ్లోనే ఉంది, ఇంకా ఆఫీస్కి తీసుకొచ్చాడు, బ్యాగ్లోనే ఉంది. అసలు ఆ నెయ్యి స్మెల్ మొత్తం రూమ్ అంతా వ్యాపించింది అనమాట. అంత బాగుంది. కాలినడకలో వెళ్ళే వాళ్ళకి మధ్యలో వాటర్ కావాలంటే వాటర్, మజ్జిగ కావాలంటే మజ్జిగ. అన్నిటికంటే ముఖ్యం, ఇప్పుడు జనరల్గా నడకదారిలో వెళ్ళేటప్పుడు టైం పడుతుంది. టైం పెట్టేటప్పుడు భోజనం అయితే చెయ్యాలి కదా. భోజనము చాలా అద్భుతంగా ఉందంట. మా ఫ్రెండు నేను ఇలాగ మొన్నే చెప్పాడు. ఇది అయితే ఈ అంశం పక్కన పెడితే, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పూర్వ వైభవం అనేది సంచరించుకుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ప్రధానమైన ఒక అంశం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు ఏ రోజైనా తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి దర్శించుకొని తలనీలాలు అర్పించి కానీ, లేకుంటే ఆ వెంకన్న స్వామిని పూర్తిగా నమ్ముకునే దాఖనాలు ఉన్నాయా? నమ్ముకోలేరు. ఎందుకంటే మనం ఇక్కడ కులాన్ని చెప్పట్లేదు, కానీ వీళ్ళు క్రిస్టియన్స్కి సంబంధించిన వాళ్ళ దేవుడికి నమ్ముకున్నారు, వాళ్ళ పర్సనల్. ఓకే, మనం అందరి దేవుళ్ళని గౌరవిద్దాం. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది చూడండి,
ఇదంతా అన్నదాన సత్రం. గుర్తుపెట్టారా? పవన్ కళ్యాణ్ గారు భార్యామణి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి తలనీలాలు అర్పించి అదే భక్తులతో చూశారు. ఇక్కడ మీరు గమనించాలి, క్లియర్గా గమనించాలి. వీళ్ళందరూ సామాన్య భక్తులే. ఇగో వీళ్ళందరూ సామాన్య భక్తులే. వీళ్ళందరూ సామాన్య భక్తులే. సామాన్య భక్తులతో కూర్చొని ఎవ్వరు లేరబ్బా. ఒక ఉప ముఖ్యమంత్రి భార్య దగ్గర ఎంత సెక్యూరిటీ ఉండాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 100కు పైగా సెక్యూరిటీ పెట్టుకున్నారు. దాదాపు భారతమ్మ గారికి ఒక 50 పైగా సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి భార్య, దట్టు ఉప ముఖ్యమంత్రి పక్కన పెడితే ఒక టాప్ సెలబ్రిటీ, తెలుగు ఇండస్ట్రీలోనే టాప్, ఇంకా అతనికంటే ఇంక వేరే లేరు, టాప్ సెలబ్రిటీ భార్యమని చూడండి. ఒక్కరే ఒక సెక్యూరిటీ, ఈమె సెక్యూరిటీ, ఒకే ఒక సెక్యూరిటీతో కూర్చొని తింటుంది ఆమె. ఇది కదా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అభివృద్ధి. ఇది కదా రాజకీయం అంటే. సామాన్య ఇప్పుడు ఈమె తినాలంటే విఐపి క్వార్టర్స్ ఉంటాయి. ఈమె తినాలి అనుకుంటే ఇక్కడ కూర్చొని తినాల్సిన అవసరం ఉందా? ఈమెకి లేదు కదా. కానీ ఇక్కడ కూర్చొని తింటుంది. దట్ ఈజ్ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పరిపాలన. ఇది కూటమి ప్రభుత్వానికి పరిపాలన. ఓకే, ఇది ఉంది కదా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మన పరిపాలన. ఉప ముఖ్యమంత్రి భార్య అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి భార్యామని అందరి భక్తులతో, సామాన్య భక్తులతో కూర్చొని అన్నం తింటుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇగో చైర్ వేసుకొని పండితులందరూ కింద కూర్చొని సాక్షాత్ భగవంతుడే ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చొని పూజలు చేస్తున్నాడు. ఇది మన పరిపాలన. ఇది దేవుడి పైన ఉన్నటువంటి మనకున్నటువంటి చిత్తశుద్ధి. ఇలాంటి పరిపాలన చేసిన మనము తిరుమలలో అది జరిగింది, తిరుమలలో ఇది జరిగింది, గోవులు చనిపోయాయి, అది చనిపోయింది, ఇది జరిగిందని చెప్పడానికి అర్హత కూడా లేదు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.